డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. పరలోక రాజ్యం బలత్కారంగా పట్టబడడం అంటే అర్థం ఏమిటి? బాప్తిస్మిచ్చు యోహాను దినములలో పరలోకం పట్టబడడం ఏమిటి? పరలోకాన్ని బలత్కారులు ఆక్రమించుకుంటున్నారని యేసుక్రీస్తు గారు ఎందుకు అన్నారు అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. బాప్తిస్మిచ్చు యోహాను దినములు మొదలుకొని ఎప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారంగా పట్టబడుచున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ మాటలు స్వయంగా యేసుక్రీస్తు గారు పలుకుతున్నారు. బాప్తిస్మిచ్చు యోహానును ప్రశంసించిన సందర్భంలో యేసుక్రీస్తు గారు ఈ మాటలు పలికారు. పరలోక రాజ్యం బలత్కారంగా పట్టబడడం ఎప్పటి నుంచి ప్రారంభమైందో యేసుక్రీస్తు గారు ఈ లేఖనంలో చెప్పారు. ఎప్పటి నుంచి అంటే బాప్తిస్మిచ్చు యోహాను దినముల నుంచి ఇప్పటి వరకు అని వ్రాయబడింది. ఇప్పటి వరకు అంటే యేసుక్రీస్తు ఈ మాటలు పలికిన కాలం వరకు. అంటే బాప్తిస్మిచ్చు యోహాను తన సువార్తను ప్రారంభించిన దగ్గర నుంచి యేసుక్రీస్తు ఈ మాటలు పలికిన కాలం వరకు పరలోక రాజ్యం బలత్కారంగా పట్టబడుచున్నది. దీన్ని బట్టి చూస్తే మొదటి మానవుడైన ఆదాము నుంచి బాప్తిస్మిచ్చు యోహాను యొక్క ముందు కాలం వరకు పరలోక రాజ్యం బలత్కారంగా పట్టబడలేదు మరియు బలత్కారులు పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకోలేదు. కేవలం యోహాను దినముల నుంచే పరలోకం బలత్కారంగా పట్టబడింది మరియు బలవంతంగా ఆక్రమించుకుంటున్నారు. దీనికి గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ లేఖనాన్ని మిగతా బైబిల్ గ్రంథాలలో ఎలా అనువదించారో తెలుసుకుందాం. న్యూ కింగ్స్ జేమ్స్ వెర్షన్లో ఈ విధంగా వ్రాయబడింది. బాప్తిస్మిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారము చేయబడుచున్నది, బలత్కారులు దానిని బలవంతంగా ఆక్రమించుకొనుచున్నారు. అలాగే న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్లో ఇలా వ్రాయబడింది. పరలోక రాజ్యం హింసకు గురైంది మరియు హింసాత్మక వ్యక్తులు దానిపై దాడి చేస్తున్నారు. అలాగే కాంటెంపరరీ ఇంగ్లీష్ వెర్షన్లో ఈ విధంగా వ్రాయబడింది. దైవదూషకులు బలవంతంగా పరలోక రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే డార్బీ వెర్షన్లో ఈ విధంగా వ్రాయబడింది. పరలోక రాజ్యం హింస ద్వారా ఆక్రమించబడింది మరియు దైవదూషకులు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఇన్ని బైబిల్ అనువాదాలు పరిశీలించిన తరువాత అసలు పరలోక రాజ్యం పట్టబడడం ఏమిటి, లేదా పరలోక రాజ్యం హింసింపబడడం ఏమిటి, లేదా పరలోక రాజ్యాన్ని బలత్కారులు ఆక్రమించుకోవడం ఏమిటి, లేదా పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్న దైవదోషకులు ఎవరు అనే విషయాలు మనకు తెలియాలి. అప్పుడే యేసుక్రీస్తు పలికిన ఈ మాటల్లో ఉన్న అంతరార్థం మనకు అర్థమవుతుంది. ముందుగా బాప్తిస్మిచ్చు యోహాను దినములు అంటే ఏమిటో తెలుసుకుందాం. బాప్తిస్మిచ్చు యోహాను దినములు అంటే బాప్తిస్మిచ్చు యోహాను తన సువార్త ప్రారంభించిన దినముల నుంచి అని అర్థం. కావున బాప్తిస్మిచ్చు యోహాను యొక్క సువార్త దినముల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1-2 వచనములు. ఆ దినములు యందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఈ మాటలు బాప్తిస్మిచ్చు యోహాను పలికినవి. యోదయ అరణ్యములో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండని యోహాను సువార్త చేస్తున్నాడు. ఆ దినముల నుంచి పరలోక రాజ్యం బలత్కారంగా పట్టబడడం ప్రారంభించింది. అంటే అనేక మంది హింసాత్మకులు, ద్రోహులు, దొంగలు, వ్యభిచారులు, దుర్మార్గులు యోహాను యొక్క సువార్త విని అనేక మంది మారు మనసు పొంది పరలోక రాజ్యం స్వతంత్రించుకుంటున్నారని అర్థం. మార్కు సువార్త 1వ అధ్యాయము 4-5 వచనములు. బాప్తిస్మిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చాను. అంతటా యోదయ దేశస్థులందరినూ యెరూషలేము వారందరినూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. ఈ లేఖనం ప్రకారం ఎంతోమంది పాపాత్ములు తమ పాపములు ఒప్పుకొని బాప్తిస్మిచ్చు యోహాను చేత యూదులు బాప్తిస్మం పొందేవారు.
ఈ పాపాత్ములు మారు మనసు పొందడం ద్వారా యోహాను దినముల నుంచి పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నారని యేసుక్రీస్తు గారు అంటున్నారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 31, 32 వచనములు. యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చెను, మీరతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి. ఈ లేఖనం ప్రకారం బాప్తిసమిచ్చి యోహాను అనేక మంది సుంకరులను వేశ్యలను మార్చి వారికి బాప్తిస్మం ఇచ్చాడు. సుంకరులు అంటే పన్నులు వసూలు చేసేవారు. ఈ సుంకరులు ఎక్కువగా అవినీతి చేస్తారు. అటువంటి సుంకరులను కూడా యోహాను మార్చి వారికి బాప్తిస్మం ఇచ్చాడు. అలాగే వేశ్యలను కూడా యోహాను మార్చాడు. వేశ్యలు అంటే పురుషులతో స్త్రీలతో లైంగిక సంబంధం కలిగిన వారు. ఇటువంటి వేశ్యలను కూడా మార్చి వారికి బాప్తిస్మం ఇచ్చాడు. కావున ఈ మారు మనసు పొందిన సుంకరులు వేశ్యలు ముందుగా పరలోక రాజ్యం చేరుకుంటారని యేసుక్రీస్తు గారు అంటున్నారు. అందుకే ఇటువంటి పాపాత్ములైన హింసాత్మకులైన వారి చేత పరలోకం పట్టబడుతుందని, అంటే స్వతంత్రించుకుంటున్నారని యేసుక్రీస్తు గారు అన్నారు. లూకా సువార్త 3వ అధ్యాయము 14వ వచనం. సైనికులను మేమేమి చేయవలనని అతనిని అడిగేరి. అందుకతడు, ఎవరిని బాధ పెట్టకయు ఎవని మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. ఈ లేఖనం ప్రకారం రోమన్ సైనికులను కూడా బాప్తిస్మిచ్చి యోహాను మార్చి వారికి బాప్తిస్మం ఇచ్చాడు. ఈ విధంగా పాపాత్ములను, సుంకరులను, వేశ్యలను, రోమన్ సైనికులను, ఇలా ఇటువంటి బలత్కారులను యోహాను మార్చి వారికి బాప్తిస్మం ఇస్తూ ఉండేవాడు. అందుకే ఇటువంటి మారు మనసు పొందిన వారి చేత పరలోక రాజ్యం ఆక్రమించబడుచున్నదని యేసుక్రీస్తు గారు అంటున్నారు. ఈ విధంగా యోహాను దినములలో అనేక మంది మత్తయి 14:5 మరియు మార్కు 11:32 ప్రకారం యోహాను నిజమైన ప్రవక్త అని ప్రజలు విశ్వసించారు. ఇలా యోహానును విశ్వసించిన వారు ధైర్యంగా, మొండిగా ఉండేవారు. ఎవరికి భయపడేవారు కాదు. ఇప్పటి వరకు చెప్పినదంతా యోహాను దినములలో పరలోక రాజ్యం స్వాధీనం చేసుకున్న ప్రజల గురించి చెప్పాను. ఇప్పుడు యేసుక్రీస్తు సువార్త దినముల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ లేఖనంలో ఇప్పటి వరకు అని వ్రాయబడింది. ఇప్పటి వరకు అంటే యేసుక్రీస్తు సువార్త దినముల వరకు అని అర్థం. లూకా సువార్త 5వ అధ్యాయము 15వ వచనం. అయితే ఆయనను గూర్చిన సమాచారము మరీ ఎక్కువగా వ్యాపించెను. బహు జనసమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకునుటకును కూడివచ్చుచుండెను. ఈ లేఖనం ప్రకారం యేసుక్రీస్తు యొక్క మాటలు వినడానికి మరియు రోగాలను నయం చేసుకోవడానికి బహు జనసమూహములు ఆయన దగ్గరకు వచ్చేవారు. వారందరూ తమ పాపములు ఒప్పుకొని మారు మనసు పొందేవారు. వీరందరూ పరలోక రాజ్యం ఆక్రమించుకుంటారు. యోహాను చేత మార్పు చెందినవారు తరువాత యేసుక్రీస్తును కూడా అనుసరించారు. ఈ విధంగా యోహాను కాలం నుంచి యేసుక్రీస్తు సువార్త వరకు అనేక మంది పాపాత్ములు మారు మనసు పొంది పరలోక రాజ్యం ఆక్రమించుకుంటున్నారు. లూకా సువార్త 12వ అధ్యాయము 1వ వచనం. అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను. ఈ లేఖనం ప్రకారం యేసుక్రీస్తు యొక్క మాటలు వినడానికి వేల కొలది ప్రజలు వచ్చేవారు. ఎంత జనమంటే ఒకరినొకడు త్రొక్కుకొనేటంత జనము వచ్చేవారు. వీరందరూ యేసు మాటలు విని మారు మనసు పొందేవారు. ఇప్పుడు వీరందరి చేత పరలోక రాజ్యం పట్టబడుతుందని యేసుక్రీస్తు గారు అంటున్నారు. లూకా సువార్త 5వ అధ్యాయము 19వ వచనం ప్రకారం పక్షవాయువు గల వ్యక్తిని ఇంటి పైకప్పు నుంచి యేసు దగ్గరకు తీసుకువచ్చారు అంటే ఎంత జనసమూహం యేసు మాటలు వినడానికి వచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ భారీ జనసమూహం చేత పరలోక రాజ్యం నింపబడుతుందని యేసుక్రీస్తు గారు అన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొనబోచున్నారని
యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. ఈ లేఖనంలో యేసుక్రీస్తును జనసమూహం ఒక పరిపాలించే రాజుగా చేయడానికి ఆయనను బలవంతం చేశారు. కానీ యేసు తిరస్కరించాడు. దీన్ని బట్టి యేసుక్రీస్తు అంటే ఎంత ఉత్సాహంతో గుంపులు గుంపులుగా తండోపతండాలుగా ఆయన మాటలు వినడానికి వచ్చేవారో మనకు అర్థమవుతుంది. అయితే యేసును రాజుగా చేయడానికి ప్రజలు ఎందుకు బలవంతం చేశారో మరొక వీడియోలో మీకు వివరంగా చెప్తాను. అయితే యోహాను దినముల నుండి యేసుక్రీస్తు సువార్త దినముల వరకు అనేక మంది మారు మనసు పొందిన జన సమూహాల చేత పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడింది. అలాగే ప్రస్తుతానికి కూడా పరలోకాన్ని ఇటువంటి వారు ఆక్రమించుకుంటున్నారు. అయితే యేసుక్రీస్తు బలాత్కారం అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారు అంటే, ఒక నగరాన్ని ఆక్రమించుకోవడానికి లేదా ముట్టడించడానికి వచ్చిన సైనికులను ఈ మారు మనసు పొందిన జనసమూహములు పోలి ఉన్నారు. సైనికులు బలవంతంగా నగరాన్ని ఆక్రమించుకుంటారు. అలాగే యోహాను దినముల నుంచి ఇప్పటి వరకు సువార్త ద్వారా మారు మనసు పొందినవారు పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు. శతాబ్దాలుగా సత్యం కోసం ప్రజలు ఆకలితో ఉన్నారు. మెస్సయ్య రాక కోసం ఎదురు చూశారు. ఈ ఎదురు చూసిన ప్రజలు యోహాను దినముల నుంచి ఇప్పటి వరకు నగరాన్ని ముట్టడించడానికి వచ్చిన సైనికుల్లా పరలోక రాజ్యాన్ని బలవంతంగా ముట్టడించారు, అనగా ఆక్రమించుకున్నారు. ఈ ఉద్దేశంతోనే యేసుక్రీస్తు గారు ఇలా అన్నారు: బాప్తిసమిచ్చు యోహాను దినములు మొదలుకుని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు అని యేసుక్రీస్తు గారు అన్నారు. ఇప్పటికీ కూడా సత్యమైన దైవజనుల యొక్క సువార్త వల్ల మారు మనసు పొందిన వారి ద్వారా పరలోక రాజ్యం పట్టబడుతుంది. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.